హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆర్ఐటిఈఎస్ అనేటువంటి సంస్థ నుంచి, ఇది ఒక మినీ రత్న కంపెనీ అండి, చాలా పెద్ద కంపెనీ. మరి దీని నుంచి చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మరి అర్జెంట్ నీడ్ ఆఫ్ డైనమిక్ అండ్ హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావాలి అంటూ నోటిఫికేషన్ విడుదల చేయడము జరిగింది. ఓకేనా, మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మరి ఇక్కడ పోస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్ 12, మొత్తం 20 ఉన్నాయండి. అన్రిజర్వ్లో 12 ఉన్నాయి, ఓబీసీలో 5 ఉన్నాయి, ఎస్సీకి 3 ఉన్నాయండి. అప్లికేషన్స్ ఆల్సో హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బై ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ 10 వేకెన్సీస్ ఆఫ్ గెట్ వైడ్ వీసీ నెంబర్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ద బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ 2023 కూడా మ్యాండేటరీ అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్ మొత్తం ఇక్కడ 2 ఉండడం అయితే చూడవచ్చు. ఏజ్ లిమిట్ 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే ఉండవచ్చండి. అంతేకాకుండా యాజ్ పర్ ద రూల్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కూడా కల్పించడం కూడా జరుగుతుందండి. ఓకేనా, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూడడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మీకు గనక ఈ యొక్క క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. ద క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ ఫ్రమ్ అ యూనివర్సిటీ ఇన్కార్పొరేటెడ్ బై ద యాక్ట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అంటూ మనకు తెలియచేయడం జరిగిందండి. డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా ఇంజనీరింగ్ డిగ్రీ అండి. ఓకేనా, ఇంజనీరింగ్ డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫుల్ టైం బ్యాచులర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ సినానమస్ సిమిలర్ క్వాలిఫికేషన్ అయితే తప్పకుండా ఉండాలి. క్యాండిడేట్ బిలాంగ్స్ టు ద జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సిఎల్ పీడబ్ల్యూ అప్లయింగ్ అగైనెస్ట్ అన్రిజర్వ్డ్ పోస్ట్ షుడ్ హ్యావ్ ద ఫస్ట్ క్లాస్ డిగ్రీ. అంటే ఎవరైతే రిజర్వేషన్ లేదో వారికి తప్పకుండా 60% మార్కులు అయితే ఉండాలి అంటూ ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మరి వీటికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు కూడా ఇక్కడ చూసి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ ట్రైనింగ్ పీరియడ్ అండ్ దేర్ ఆఫ్టర్ సర్వ్ ద ఆర్గనైజేషన్ ఫర్ ద లాస్ట్ ఫర్ అట్లీస్ట్ 3 years అండి. ద అమౌంట్ ఆఫ్ బాండ్ ఈస్ 1 lakh. అంటే 1 lakh సంబంధించి మనమైతే బాండ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. కోర్స్ జాబ్ వచ్చిన తర్వాత ఇచ్చినా కూడా మనకి ఏమంత అభ్యంతరం లేదు. శాలరీ కూడా 1 lakh పైగానే మనకు ఉంటుందండి. ఇక్కడ 13.60 lakhs పర్ యానం, అంటే మంత్లీ 1,00,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఇస్తారండి. ఓకేనా, మరి జనరల్ ఓబీసీ అభ్యర్థులు 600 రూపాయల అప్లికేషన్ ఫీ, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు 300 రూపాయలు ఇస్తే సరిపోతుంది. పేమెంట్ ఆన్లైన్లోనే చేయాలి. హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏ విధంగా అప్లై చేయాలి? బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దట్ దే సాటిస్ఫై ద నెసరీ కండిషన్స్ అండ్ రిక్వైర్మెంట్స్. అంటే ముందుగా మనం దీనికి ఎలిజిబుల్ అవుతామా లేదా అనే వివరాలు అయితే చూడాలి. చూసిన తర్వాత ఆర్ఐటిఈఎస్ www.rites.com అనేటువంటి వెబ్సైట్లో మనము ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు కనుక సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయండి. ఓకేనా. సో గైస్, మరి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్ మనకు 30వ తారీఖు జూన్ లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.